సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ రెండో రోజు పర్యటన విజయవంతంగా సాగింది. హైదరాబాద్ లో ఏఏ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటుకు 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పెట్టుబడులు పెట్టడానికి ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఏ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు కంపెనీతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో హైదరాబాద్ డేటా సెంటర్ల రాజధానిగా మారనుంది. సింగపూర్లోని ఎస్టీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పేందుకు కంపెనీ అంగీకరించింది. డైనమిక్ రాష్ట్రంలో తమ ఉనికిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు ఎస్టీటీ సీఈఓ బ్రూన్లో లోపేజ్. ఏఏ నేతృత్వంలోని డిజిటల్ విస్తరణలో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తుంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. ఈ కంపెనీ 10 ఏళ్లలో మన దేశంలో 1 గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, మరి తెలంగాణకి పెట్టుబడులే భారీ లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన అయితే కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏఏ ఆధారిత వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకొచ్చారు. దీనిపై ఒప్పందం కూడా కుదిరింది. అప్డేట్స్ ఏంటి? అఖిల, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన, సింగపూర్ పర్యటన చేయనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఎస్టీ టెలి గ్లోబల్ డేటా సెంటర్ కార్యాలయంలో ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పేసి ప్రతినిధులతో వివరించడం జరిగింది. ఈ చర్చలో భాగంగా 3,500 కోట్లతో హైదరాబాద్లో డేటా సెంటర్ను, ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఎస్టీ టెలి మీడియా గ్లోబల్ సెంటర్ ముందుకు రావడం అయితే జరిగింది. ముచ్చర్ల సమీపంలో మీర్ఖాన్ పేటలో అత్యాధిక ఏఐ డేటా ఆధారిత సెంటర్ను ఈ కంపెనీ ప్రారంభించుటకు ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. డేటా సెంటర్ల రాజధానిగా హైదరాబాద్ మారనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లోనే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ టు డేటా సెంటర్ను అయితే ముచ్చర్లలో ఈ యొక్క మీర్ఖాన్పేటలో అయితే ఈ యొక్క డేటా సెంటర్ను నెలకొల్పనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అయితే ఈ డేటా సెంటర్ను పెంచుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డాటా సెంటర్ ఈ యొక్క ముచ్చర్లలో స్థాపించే డాటా సెంటర్ కానుంది. ప్రస్తుతం ఈ కంపెనీ హైటెక్ సిటీలో అయితే తమ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కొత్త క్యాంపస్ ను ముచ్చర్లో ఏర్పాటు చేయడానికి అయితే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలోనే హైదరాబాద్ డాటా సెంటర్లకు రాజధానిగా మారిందని చెప్పారు అని వారితో అన్నాడు. అటు ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ప్రెసిడెంట్ గ్రూప్ సీఈఓ బ్రూన్ లోపేజ్ మాట్లాడుతూ తెలంగాణతో పనిచేయడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా ఆయన మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సాంకేతిక ఆవిష్కరణలో ప్రోత్సాహంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన అనడం జరిగింది. ప్రభుత్వ సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తును నిర్మించాలని చెప్పేసి ఉమ్మడి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి వెళ్లడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్ డేటా సెంటర్ హబ్గా మారుతుందని చెప్పేసి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా సెమీ కండక్టర్ల ప్రతినిధులతో అయితే
అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు అయితే భేటీ కావడం జరిగింది. ఈ భేటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అంటే పెట్టుబడులు పెట్టే వారికి ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది, పర్యావరణం ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్లో మీటింగ్ సమావేశంలో అయితే ఆయన సెమీ కండక్టర్ల ప్రతినిధులకు వివరించడం జరిగింది. ప్రపంచంలోనే సెమీ కండక్టర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రధానంగా హైదరాబాద్ తెలంగాణ పెట్టుబడుల కేంద్రంగా మారుతుంది, దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో వివరించడం జరిగింది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి ఎస్ఎస్ఏఐ ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశంలో సానుకూలంగా స్పందించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించి ఈ సంవత్సరం చివరిలో అయితే వాళ్ళు తెలంగాణ పర్యటించి తెలంగాణలో పెట్టుబడులు అయితే పెట్టనున్నారు. అంతేకాకుండా సింగపూర్ వాణిజ్య పరిశ్రమ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ వు అయింతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగరాల పట్టణాల అభివృద్ధి, నీటిపారుదల వనరులకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, మూసి పునర్జీవనానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తుంది ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందని చెప్పేసి మంత్రితో కూడా వారు వివరించడం జరిగింది. మంత్రి కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో కలిసి వివిధ రంగాల్లో భాగస్వామ్యం అవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఓవరాల్ గా ఈ రెండో రోజు పర్యటన చూసుకుంటే మాత్రం 3,500 కోట్ల పెట్టుబడితో ఏఐ ఆధారిత గ్లోబల్ డాటా సెంటర్ను ముచ్చర్ల సమీపంలో అయితే నిర్మించనున్నారు. కొత్త క్యాంపస్ ని నిర్మించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద డాటా సెంటర్ గా నిలవనుంది. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అయితే రెండవ రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ లో ఈ పర్యటన జరిగి ప్రభుత్వం గత సంవత్సరంలో ఏదైతే విదేశీ పర్యటన జరిగిందో ఆ విదేశీ పర్యటనకు కన్నా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ ఆలోచన విధానంగా ప్రభుత్వం తీసుకున్న ఆలోచన ఏదైతే ప్రభుత్వం యొక్క విజన్ ఉంటుందో ఆ విజన్ కి ప్రతినిధులకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యొక్క విదేశీ పర్యటన జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అయితే ఈ యొక్క అంటే విదేశీ ప్రతినిధులను ఆకర్షించడం లక్ష్యంగా, ఉపాధి అవకాశాలు యువతకు అందించడం లక్ష్యంగా అయితే రెండవ రోజు ఈ పర్యటన అయితే కొనసాగిందని చెప్పవచ్చు. అఖిల. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.